అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వచ్చినప్పటి నుంచి నా ఇంటి పక్కనే ఈ జరుగుతున్నటువంటి ఏదైతే రోడ్డు మీద కట్టడాలు ఆపాలని కోరుకుంటూ వచ్చాను. దరిదాపు అంటే 12 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తాం. చెప్పాల్సిన వాళ్ళందరికీ చెప్పాను, మున్సిపల్లో చెప్పాను, కట్టే వాళ్ళకి చెప్పాను. కట్టినవి కూడా కొన్ని గోడలు నేను రిక్వెస్ట్ చేస్తే తీసేశారు. తర్వాత వీళ్ళు మొండికి పడి కడతా ఉంటే నేను మున్సిపల్లో వెళ్ళి అడిగా, ఏం సార్ మరి మీరు అడ్డుకోవట్లేదు, మరి కాలనీ వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు, దయచేసి మీరు అడ్డుకోవాలి సార్ అంటే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఇక వినకపోతే కోర్టుకు వెళ్ళడమే, మేము చెప్తే కూడా వినడం లేదు అని వాళ్ళు చేతులు తీశారు. దాంతో మేము హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టు గవర్నమెంట్ మామూలు విషయం కాదు కదా సార్. 50,000 ఖర్చు పెట్టి హైకోర్టుకి పోయి హైకోర్టులో దీనికి రోడ్ అని చెప్పి డిక్లరేషన్ తీసుకొచ్చాం. సొసైటీ ద్వారా చేస్తున్నాం. సొసైటీ వాళ్ళందరూ నా వెనకాల సపోర్ట్ చేస్తారు. చేయండి సార్, మీరు చేయండి చెప్పి వాళ్ళందరూ కూడా ప్రోత్సాహం చేయడం, నా వెనకాల ఉండడం, అన్ని చోట్లకు వాళ్ళు రావడం. ఇప్పటికీ సార్ హైకోర్టు చుట్టూ తిరిగాము. వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు, వీళ్ళు ఆర్ఎంటీ అని ఒక ఆఫీస్ ఉంది సార్, అక్కడ పోయారు. అక్కడ పోయేసి వాళ్ళు ఏం చెప్పారో, 2006లో మాకు రిజిస్ట్రేషన్ ఉంది, అందరికంటే మేమే ముందు అని ఒక అబద్ధం చెప్పారు. నా ఇంటి రిజిస్ట్రేషన్ అయింది 2000. మీరు హైడ్రాన్ ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? మీరు హైడ్రాన్ ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? హైడ్రాన్ అప్పుడు చెప్పి ఒక 1 మంత్లో హైడ్రాలో మేము వెళ్ళి కలవడం జరిగింది. 1985లో ఉంది మాకు. బట్ 2006 ఫస్ట్ అంటే ఫస్ట్ అన్నమాట ఇస్తారా? డాక్యుమెంట్ చూడాలి కదా, అది ఏంటి రోడ్డా కాదా, సర్వే నెంబరు, ప్లాట్ నెంబర్ చూడకుండా ఆయన ఏం చెప్పాడు, ఆయన ఆర్డీఎంఏ వాడు, మీరు చేసుకోండి, మీరు కట్టుకోకండి అని చెప్పాడు. అట్లనే మున్సిపల్కి కూడా సిగ్నల్ ఇచ్చాడు. వీళ్ళు సైలెంట్ అయిపోయారు. ఏంటంటే ఆర్డీఎంఏ వాడు చెప్పండి కదా, దాన్ని బట్టి మేము సైలెంట్ అవుతున్నాం, మాతోటి కాదని వీళ్ళు చేతులు ఎత్తేసారు. అయితే మళ్ళీ మేము ఆర్డీఎంఏ మీద ఇట్లా ఎందుకు ఇస్తామని మేము హైకోర్టుకు పోయాం. పోతే హైకోర్టు వాళ్ళు ఏం చేశారు, లేదు అది రోడ్డే అని అంటుంటే ఈయన ఏంటంటే, మీరు నా మీద కోర్టుకు పోయారు కదా ఆర్డీఎంఏ అయినా, మీరు సెక్రటరియట్కి పోండి అని చెప్పి అటు డైరెక్షన్ చేశాడు. ఇదేంటి మేమేమో ఇట్లా చెప్తున్నాం, ఆయనేమో అట్లా చెప్తున్నారు అని చెప్పి మళ్ళీ సెక్రటరియట్కి పోయారు. అక్కడ ఎట్లుంటుంది సార్, బయట పోవాలన్నా లోపల రావాలన్నా మొత్తం చెక్కుని, ఎవరిని కూడా మేము అడగకుండా పోవడానికి లేదు. ఇక్కడ వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు సార్. రాజకీయ నాయకులను కలిసాము, మున్సిపల్ వాళ్ళ కమిషనర్ని కలిసాము, టీపీఓని కలిసాము, వీళ్ళందరూ కూడా బైపాస్ చేశారు. బిల్డింగ్ యజమాని ఎవరండి? అసలు ఎవరో తెలియదు సార్, అన్నోన్ పర్సన్, అతను ఎవరో తెలియదు. మీరు కంప్లైంట్ ఇచ్చారంటారు కదా, మరి ఎవరు మీరు ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు? మేము అక్రమ కట్టడాలు కడుతున్నారు, దయచేసి దాన్ని అడ్డుకోండి. వాళ్ళకు తెలుసు, మున్సిపల్ వాళ్ళకు తెలుసు ఆయన ఎవరు అనేది, ఎందుకు కడుతున్నారు అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు లీక్ చేస్తలేరు. వాళ్ళు వీళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ ఉంటే మనకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అయితే వాళ్ళు సైలెంట్ అయిపోయారు, వీళ్ళు కట్టుకుంటూ పోయారు. మొన్న హైదరాబాద్ వచ్చి చెక్ చేసిపోయిన తర్వాత కూడా ఈ గోడలు ఇవన్నీ కట్టడం జరిగింది సార్. వాళ్ళు చెప్పిన తర్వాత కట్టొద్దయ్యా అది రోడ్ అని చెప్పిన తర్వాత వాళ్ళకి ఒకటన్నా సార్, ప్లాట్ నెంబర్ ఉండాలా, సర్వే నెంబర్ ఉండాలా, బౌండరీస్ ఉండాలా, ఏమి లేకుండా వచ్చి ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఆ విధంగా కట్టుకుంటా పోతూ ఉంటే కాలనీ వాళ్ళు ఊరుకుంటారా సార్? కాలనీ వాళ్ళందరూ అబ్జెక్షన్ పెట్టారు. కానీ ఇవాళ ఏంటంటే హైదరాబాద్ వచ్చి చెక్ చేసి, ఫైల్ వెరిఫికేషన్ చేసి, ఇన్స్పెక్షన్ చేసి, ఆ తర్వాత మున్సిపల్ వాళ్ళని పిలిచి ఏందా ఇదంటే, మేమేం చేయాలి సార్, ఆర్డీఎంఏ వాళ్ళు చెప్పారు, వాళ్ళ ప్రకారం మేము ఊరుకున్నాము, కాబట్టి మా తప్పేం లేదన్నట్టు వాళ్ళ చేతులు ఎత్తేసారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు టైం తీసుకున్నారు, టైం ప్రకారం వచ్చారు, ఇవాళ దాన్ని తీసేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.